తులారాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. కొన్ని కష్టమైనటువంటి పనులు చేపడుతూ ఉంటారు. మనస్సులో ఉన్నటువంటి కోరికలను ఒక్కొక్కటి సాధించుకుంటూ ముందుకు వెళుతుంటారు. వృత్తి వ్యాపారాల్లో తులారాశి వాళ్లకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఉద్యోగ విషయాల్లో పదోన్నతులు సాధించుకునే అవకాశాలున్నాయి. కుటుంబ సభ్యులతో మీకున్నటువంటి ఆస్తి వివాదాలు ఏవైతే ఉంటాయో వాటిని పరిష్కారం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని వివాదాలు అలానే స్తబ్దుగా ఉండేటటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ విషయాల్లో మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి. అనుకున్నటువంటి పనులు నిదానంగా పూర్తి అవుతుంటాయి. రాజకీయపరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. గొప్పలకు పోయి హామీలకు పోయి అనవసరమైనటువంటి ఆర్థిక సమస్యలను సృష్టించుకోకూడదు. చాలా వరకు ఆర్థిక విషయాల్లో భగవంతుని దయ వలన మీకు అనుకూలంగానే ఉంటుంది. విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో నూతన పద్ధతులను అవలంబించేటటువంటి ప్రయత్నం చేయటం, కొత్తగా ఆలోచించటం, అలాగే కష్టపడటం ద్వారా విద్యార్థులు లక్ష్యాలకు చేరుకోగలుగుతారు. నిరుద్యోగులకు ఈ వారంలో శుభవార్తలు ఉంటాయి. ఈ వారం తులారాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై లక్ష్మీనారాయణ స్వామి వారిని పూజించటం, స్వామివారిని దర్శనం చేసుకోవటం మంచిది. లక్ష్మీనారాయణ స్వామి వారి అనుగ్రహాన్ని పొందేందుకు తులసి అర్చన నిర్వహించి వడపప్పు పానకమును నివేదన చేయండి. వీలైతే కనుక లక్ష్మీనారాయణ స్వామి వారి హృదయ స్తోత్రమును పారాయణం చేయండి. అన్ని విధాలుగా మీకు ప్రయోజనాలు కలిసి వస్తాయి.